బామర్ది బాలయ్యని ఏమనలేక ఆ టీడీపీ మంత్రిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కనిపించడం లేదంటే నియోజకవర్గ ప్రజలు ఆ మధ్య మిస్సింగ్ కేసు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. వేసవిలో హిందూపురంలో తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా అల్లాడిపోతున్న ఎమ్మెల్యే అయిన బాలయ్య కనీసం పట్టించుకోవడం లేదు. హిందూపురంలో తాగునీటి ఎద్దడి సమస్య భయంకరంగా ఉంది. ఇక్కడ బిందె నీళ్లు 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కానీ బాలయ్య మాత్రం గత 5 నెలల నుంచి హిందూపురం ప్రజలను పలకరించినా పాపాన పోలేదు. వారి తాగునీటి సమస్యను పట్టించుకున్నది లేదు. దీంతో విసిగెత్తిన హిందూపురం ప్రజలు దున్నపోతులపై బాలయ్య పేరు, తెలుగుదేశం పేరు రాసి మరీ వాటిని ఊరేగిస్తూ నిరసన కార్యక్రమం చేశారు. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి నవీన్ నిత్యల్ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో హిందూపురం ప్రజలు వేలాది మంది మహిళలు ఖాళీ బిందులు చేపట్టే దున్నపోతులతో ర్యాలీ చేపట్టడం తీవ్ర సంచలనంగా మారింది. తన బామర్ది పేరును దున్నపోతుల మీద రాయించి ఊరేగించడమే కాకుండా ఒకే ఒక్క ర్యాలీతో హిందూపురంలో ప్రతిపక్ష వైసీపీ అనూహ్యంగా ప్రజల మద్దతు కూడగట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయాడు. అందుకే నిన్న హిందూపురం దున్నపోతుల ర్యాలీ సంఘటనపై ప్రత్యేకంగా మంత్రులు అధికారులతో చర్చించాడు. యథావిధిగా తన బామర్దిని వెనుకేసుకు వస్తూ అధికారులపై ఆఖరికి మంత్రి నారాయణపై కూడా చంద్రబాబు చిందులు తొక్కాడు. అసలు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ను సస్పెండ్ చేసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి నారాయణపై కూడా విరుచుకుపడ్డాడు. అసలు మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. దీంతో సమస్య ఏంటో తెలుసుకున్నానంటూ మంత్రి నారాయణ జవాబు ఇవ్వడంతో మరింత రెచ్చిపోయాడు. చంద్రబాబు కనుక్కోవడం ఏమిటి, పరిస్థితి కంట్రోల్ చేయకుండా అంటూ నారాయణపై మండిపడ్డాడు. దీంతో అసలు పట్టించుకోవాల్సిన హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను వదిలేసి మన మీద చిందులు తొక్కితే ఏం లాభం? అయినా బామర్దిని ఏమల్లాకెలా మన మీద బాసు రంకులు వేస్తున్నాడు. అయినా బాబు గారి తీరు అంతే. తప్పు చేసిన తన వాళ్ళను వెనకేసుకుని రావడం, అధికారులపై చిందులు వేయడం మామూలే కదా అంటూ మంత్రి నారాయణతో పాటు అధికారులు గొనుక్కుంటా అక్కడి నుంచి నిష్క్రమించారట. ఎంత బామర్దిపై ప్రేమ ఉంటే మాత్రం ఇలా కేబినెట్ మంత్రులను కూడా అవమానించడం చంద్రబాబు తగదు అని తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. For more videos, please subscribe our channel.